తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వివోఏల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు వేములవాడ రూరల్ అర్బన్ మండలాల వివోఏలు నిరవధిక సమ్మెకు దిగారు. వేములవాడలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు వీరు భారీ ఆందోళన నిర్వహించారు. వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, తమను ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడంతో పాటు 20 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, 58 జీవో సవరణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. మేము ఐకేపీ వివోఏలుగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయితే మాకు చాలని వేతనాలతోనే ఇంతకాలం పనిచేసినాము. ఇప్పుడు ఈ సమ్మె కూడా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటి కోసమే ఈ సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఒకటి, మరియు మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా అర్హతను బట్టి వీళ్లకు సీసీలుగా కూడా పదోన్నతి కల్పించాలి. ఇంకొకటి మాకు హెచ్ఆర్ పాలసీ అనేది వర్తింపజేయాలి. మరియు మాకు ట్యాబ్ సౌకర్యం ఒకటి కల్పించాలి. ఆన్లైన్ వర్క్ కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అదొకటి. మరియు 58 జీవోను సవరించాలి. మాకు ఆరోగ్య బీమా మరియు సాధారణ బీమా 20 లక్షల వరకు వర్తింపజేయాలని మా డిమాండ్స్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మేము ఐకేపీ వివోఏలము. మేము 18 తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకి 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మాకు కనీస వేతనం 20,000 రూపాయలు, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. మాకు ఇంకా మేము చదువుకున్న వాళ్లకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి. మేము గవర్నమెంట్ మా డిమాండ్లను నెరవేర్చేదాకా మేము సమ్మెను ఇళ్ళనే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రతి మండల ఆవరణలో టెంట్ వేసి కూర్చున్నాము. మొత్తం రాష్ట్ర జేఏసీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ రాష్ట్రంలో కూడాను జరుగుతుంది ఈ సమ్మె. మేము గత 20 సంవత్సరాల నుండి వివోఏలుగా పనిచేస్తున్నాము. కానీ మాకు చాలా తక్కువ వేతనం వస్తుంది, 5,000 రూపాయలు మాత్రమే. ఈ రోజుల్లో బయట ఏమన్నా ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలన్నా కూడా 200 అవుతుంది. మాకు 5,000 తోటి రోజు పూట గడవడం లేదు. మాకు వేతనాలు కనీస వేతనం 20,000 కావాలని మేము వివోఏలు అందరం సమ్మె చేస్తున్నాము. మాకు మా వివోఏలల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీఈడీ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నాం. మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు. ఇన్సూరెన్సులు హెచ్ఆర్ పాలసీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం మాకు ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే మేము ఇలాగే సమ్మె చేస్తాము. ప్రభుత్వం దిగొచ్చి మాకు డిమాండ్స్, మా సమస్యలు నెరవేర్చాలని మా వివోఏలందరి తరఫున మేము కోరుకుంటున్నాము.